చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేయరు. అంటే దాంట్లో ఉండే యాడ్ అని అనమాట, అది యాక్ట్ చేయరు. అదే విధంగా పర్మనెంట్ డిజబిలిటీ, టెంపరీ డిజబిలిటీ, సో వీటి గురించి వాళ్ళకి తెలియదు, ఏజెంట్స్ చెప్పరు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన పాలసీ అనమాట. ఇన్సూరెన్స్ అనగానే మనకు ₹1000 కట్టాలి, ₹1,00,000 కట్టాలి. సో ఇదే భ్రమలో ఉంటుంటాం అనమాట. అయితే కొన్ని స్కీమ్స్ ఏంటంటే మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా మనము ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ ఆఫీస్లో ఉన్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎస్బీఐలో ఉన్నటువంటి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన పాలసీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో అంత ఎక్కువ ఇన్సూరెన్స్ వచ్చేది దొరకదు. ఎందుకంటే ఇది ఒక గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే చాలు, సో ఇది తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు వేరే హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇది తీసుకోవడంలో తప్పలేదు. ఎందుకు అంటే రోజుకొక ₹8 ఖర్చుతో దీన్ని మీరు తీసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఏమేమి కవర్ అవుద్ది, ఏమేమి కవర్ కాదు అనే విషయాలు మనం క్లియర్ కట్గా మొత్తం తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఉండే ఒక అపోహ ఏంటంటే ₹3000తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది ఎస్బీఐ అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారనమాట. కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఎస్బీఐ ఇస్తున్న పాలసీ ఏంటి అంటే ఇది పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనమాట, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక కుటుంబ పెద్ద, అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ కానీ, సో వీళ్ళకు అందుబాటులో ఉండే ఇన్సూరెన్స్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 1,00,000 కట్టుకోలేరు. వీరికి ఏం చెప్తుందంటే వీరి రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, ఆ తర్వాత ఇంకా మెడికల్ ఖర్చులు, సో ఇవన్నీ ఏంటంటే ఒక కుటుంబ పెద్ద ఆయన ఉన్నంత వరకు ఆయన భరిస్తాడు. సడన్గా కుటుంబ పెద్దకు ఏమైనా జరిగిందనుకోండి, సో అప్పుడు ఏంటి అంటే కుటుంబం ఫైనాన్షియల్గా మొత్తం కుంటుపడుతుంది. అంటే ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, తర్వాత మెడికల్ ఖర్చులు, సో వీటన్నిటికీ ఏంటంటే ఒక ఆర్థిక భద్రతను అందించాలంటే ఏంటంటే వీరికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. దానికోసం ఎస్బీఐ తెచ్చిందే ఇదనమాట. ఏంటి అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్, జీపీఏ పాలసీ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ప్రమాదవశాత్తు కనుక, అంటే యాక్సిడెంటల్గా మరణం సంభవిస్తే ₹60 లక్షల ఈ కంపెనీ నామినీకి చెల్లిస్తుంది. సో దీనికి కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే సంవత్సరానికి ₹3,000 మాత్రం. అంటే ఇది ఒక సంవత్సరం మాత్రం, అంటే మనం ప్రతి సంవత్సరం కట్టుకుంటూ ఉండాలి. ఆ సంవత్సరం కవరేజ్ రావాలంటే ఆ సంవత్సరం ₹3,000 కట్టాలి. దీనికి ఎవరు అర్హులు అంటే మీకు ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నా, కరెంట్ అకౌంట్ ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఇది ఎస్బీఐ కస్టమర్ల కోసం మాత్రమే అందిస్తున్నటువంటి ఒక గ్రూప్ ప్లాన్ అనమాట. ఇది సింగిల్ ప్లాన్ కాదు. ₹3,000 ప్రీమియం అంటే రోజుకి ఎంత అవుతుంది? రోజుకి ₹8.20. అంటే రోజుకి ₹8 ఖర్చుతో బయట ఒక టీ కొనాలంటే నార్మల్గా ఈరోజు ₹10 నుండి ₹15. కానీ రోజుకు ఒక ₹8తో ఒక కుటుంబానికి 60 లక్షల ఆర్థిక భద్రత ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఇందులో ఇప్పుడు ఈ కవరేజ్ అనేది, ఈ బెనిఫిట్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఎలా ఇస్తారని చూస్తే, సో ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ₹60 లక్షల నామినీకి వస్తుందని మనం అనుకున్నాం. అదే కాకుండా మరణం సంభవించకపోయినా మామూలుగా ఏంటంటే యాక్సిడెంట్ ద్వారా చాలా మందికి ఏంటంటే డిజేబిలిటీ, కాళ్ళు పోవడం, చేతులు పోవడం, చూపు పోవడం, సో ఇటువంటి అంటే 2 కళ్ళు, 2 చేతులు లేదా 2 కాళ్ళు కోల్పోయి పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటారు అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ₹60 లక్షల అనేవి ఆ పాలసీదారుడికే చెల్లిస్తారు. అప్పుడు అలా కాకుండా యాక్సిడెంట్లో మనకు ఇంకా రకరకాలుగా జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకుంది మనం పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ, అంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే. కానీ ఒకవేళ పాక్షికంగా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక కన్ను, ఒక కాలు లేదా ఒక చేయి కనుక కోల్పోతే యాక్సిడెంట్లో వాళ్ళకేంటంటే 50% కవరేజ్ అని వస్తుంది. అంటే 30 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఒక చెవి కనుక కోల్పోయి వినికిడి శక్తి కోల్పోయారు అనుకోండి, అప్పుడు 25% కవరేజ్ వస్తుంది. అంటే 60 లక్షలు 20% 15 లక్షలు. లేదు యాక్సిడెంట్లో ఒక బొటన వేలు కనుక కోల్పోయారు అనుకోండి, అప్పుడు 25% కవరేజ్, అంటే అదొక ₹15 లక్షల కవరేజ్ అని వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెడికల్ సర్టిఫికేట్ బట్టి ఈ పరిహారం అనేది నేరుగా వారి అకౌంట్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పుకున్న బెనిఫిట్సే కాక ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు పిల్లల చదువుల కోసం, అంటే ఇప్పుడు దాంట్లో ఏ పరిహారం వచ్చినా కూడా దాంతోపాటు పిల్లల చదువు కోసం ₹20,000, అంటే 2 పిల్లల వరకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఆర్థిక సాయం
20,000 రూపాయల వరకు చేస్తారు. తర్వాత అంత్యక్రియల ఖర్చు అంటే చనిపోతే అంత్యక్రియల ఖర్చు ఒక 10,000 రూపాయలు తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి చెల్లిస్తారు. ఇక అంబులెన్స్ ఛార్జీలు, ఆసుపత్రికి తరలించే ఖర్చుల కోసం 1,500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి ఇవి ఎలాంటి ప్రమాదాలకు వర్తిస్తాయి ఈ కవరేజ్ అంటే, ఒకటి రోడ్డు ప్రమాదాలు, బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్లు, సో వీటన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఇక ప్రకృతి విపత్తులు అంటే కరెంట్ షాక్ కొట్టడం, జనరల్గా విలేజెస్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోతుంటారు అటువంటి వారికి, లేకపోతే సడన్గా ఇల్లు కూలిపోవడం జరిగితే అటువంటి వాటికి, ఇక పాము కరిచి తేలి కరిచి ఒకేలా మరణం సంభవిస్తే అటువంటివి కూడా. లేదు అంటే అనుకోని ప్రమాదాలు అంటే ఇప్పుడు జస్ట్ వెళ్తుంటే జారి పడడము, లేకపోతే మామూలు బైక్ మీద పడి తల గుద్దుకొని అది చనిపోవడం, సో ఈ రకంగా జరుగుతూ అనుకోని ప్రమాదాలు జరిగినా కూడా వీటన్నిటికీ ఇది వర్తిస్తుంది. మరి ఈ కవరేజ్, ఈ ప్లాను వేటికి వర్తించదు అని చూస్తే, సహజంగా మరణిస్తే అంటే న్యాచురల్గా మరణించిన, లేదంటే ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్ పాలై అలా మరణించినా కూడా వాటికి వర్తించదు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ జబ్బులతో చనిపోతే రాదు, తర్వాత సూసైడ్ చేసుకున్నా రాదు, తర్వాత మద్యం అంటే డ్రింక్ చేసి లేకపోతే డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేసి దానివల్ల కనుక యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇది రాదు. ఇక చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే 3,000 రూపాయలతో 60 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఇస్తున్నారు అంటే, ఇది ఒక గ్రూప్ పాలసీ అనమాట. అంటే ఇదేంటంటే లక్షల మందికి ఇస్తారు కాబట్టి దీంట్లో ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ కవరేజ్ రూల్స్ ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఇది గ్రూప్ పాలసీ కాబట్టి తక్కువ ఉందన్నమాట. సో దీంట్లో మనకు నచ్చినట్టుగా మార్చుకోలేము. ఇప్పుడు దీంట్లో పర్సనల్గా తీసుకునే దాంట్లో ఏంటంటే మనము పర్మనెంట్ డిజేబిలిటీకి, పార్షియల్ డిజేబిలిటీకి మనము ఎంత అమౌంట్ అనేది దాన్ని మనం మార్చుకునే సౌకర్యం ఉంటుంది, దీంట్లో అది ఉండదు. సో ఇక్కడ మెడికల్ టెస్ట్లు దీంట్లో అవసరం లేదు, ఇది గ్రూప్ పాలసీ కాబట్టి. వేరే వాటిలో అయితే ఏంటంటే కొన్ని చోట్ల వాళ్ళు అడుగుతారు అనమాట. సో ఇది ఓన్లీ SBI అకౌంట్ ఉన్న వాళ్ళకే, వేరే వాటికి అయితేనే మనం ఎక్కడ తీసుకోవాలన్నా అక్కడ తీసుకోవచ్చు. అయితే మనం వీడియో మొదట చెప్పినట్టుగా ఇది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇది ఒక ఆల్టర్నేటివ్ అయితే కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, దానికి ఇదొక కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇది ఒక ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే, సో చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఆప్ట్ చేయరు. అంటే దాంట్లో ఉండే యాడ్ అని అనమాట, అది యాక్ట్ చేయరు. అదే విధంగా పర్మనెంట్ డిజేబిలిటీ, టెంపరీ డిజేబిలిటీ, సో వీటి గురించి వాళ్ళకి తెలియదు, ఏజెంట్స్ చెప్పరు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన పాలసీ అనమాట. సో కాబట్టి ఇవి లేకుండా దీనికి ఇది ఆల్టర్నేటివ్ కాదు, వీటితో పాటు ఇది తీసుకోవాలి. మరి ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? సో మీకు ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలనుకోండి, మీకు ఆల్రెడీ యోనో యాప్ ఉంటుంది SBIది, అది ఓపెన్ చేసి ఇన్సూరెన్స్ సెక్షన్లోకి వెళ్ళి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దాన్ని చూస్ చేసుకొని దాని ద్వారా అక్కడ కట్టుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళేసి అక్కడ బ్రాంచ్లో వాళ్ళు ఇచ్చే ఫామ్ నింపేసి తీసుకోవచ్చు. ఇక మీరు ఏంటంటే ఒకటి ఎవ్రీ ఇయర్ కట్టాలి కాబట్టి ప్రతి సంవత్సరం, సో దానికి మీరు ఆటో డెబిట్ ఫెసిలిటీ పెట్టుకుంటే సో ఆటోమేటిక్గా ఆ డేట్కి అది కట్ అయిపోద్ది అనమాట. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ఏంటంటే, సపోజ్ యాక్సిడెంట్ జరిగితే ఆ క్లెయిమ్ ఎలా పొందాలి అనేది దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఈ యాక్సిడెంట్ అయినా జరిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలంటే, నామినీ SBI బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికెట్, నామినీ ప్రూఫ్ అనమాట, KYC అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్, జనరల్గా యాక్సిడెంట్లో ఏంటంటే పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందండి, పోస్ట్ మార్టం రిపోర్టు, లేదంటే FIR, సో ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి. తర్వాత ఆసుపత్రిలో డిశ్చార్జ్ సమ్మరీ, అంటే ఈ పర్మనెంట్ డిజేబిలిటీ కానీ ఇది వచ్చినప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ సమ్మరీలో వాళ్ళు రాస్తారనమాట, ఇది పర్మనెంట్ డిజేబిలిటీ అని చెప్పేసి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ ఉంటే జస్ట్ ఒక్క రోజులోనే నామినీ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి, ఎటువంటి డిలే అనేది ఉండదు. ఇక ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనే వేరే ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా ఈ రెండు పనులు అయితే కరెక్ట్ చేయాలి. ఒకటి ఏంటంటే నామినీ డీటెయిల్స్, రిలేషన్ అనేది, వాళ్ళ ఏజ్ అనేది, పిల్లలు, ఇవన్నీ కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నామినీకి కూడా SBI అకౌంట్లో ఉండాలి, సేవింగ్స్ అకౌంట్ అనేది మ్యాండేటరీ కాదు, వేరే ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు పాలసీ తీసుకున్నట్టు ఖచ్చితంగా ఫ్యామిలీకి చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే మేము మా క్లయింట్స్కి ఏం చేస్తుంటాం అంటే, ఒక ఫ్యామిలీ గ్రూప్ అనేది తయారు చేసుకోండి, వాట్సాప్ గ్రూప్. ఇప్పుడు అందరికి ఫోన్లు ఉంటాయి కాబట్టి సో దాంట్లో పెట్టుకోమని చెప్తుంటాం అనమాట. సో ఇక్కడ మీరంటే మీ
సౌకర్యాన్ని బట్టి మీరు మీ బీరువాలోనో అన్ని డాక్యుమెంట్స్ అని ఒక దగ్గర పెట్టుకునేటప్పుడు ఇది కూడా పెట్టుకోండి. సో ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకున్నానని చెప్పేసి వారికి ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోతే క్లెయిమ్ చేయలేరు. సో వారికి తెలియదు కాబట్టి అది అట్లనే ఉండిపోద్ది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ పాలసీ అనేది ఏంటంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వారికి, లోయర్ మిడిల్ క్లాస్ వారికి, తక్కువ శాలరీ ఉన్న వారికి, డెలివరీ బాయ్స్కి, ఆటో డ్రైవర్స్కి, సో వీరికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే మనం ఇంత డీటెయిల్గా బోర్డు మీద చెప్పాల్సి వచ్చింది. సో దీన్ని ఏంటంటే ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. సో వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. సో చాలా మందికి ఏంటంటే వీడియోలు చూడరు, ఇటువంటి వీడియోలు అసలు చూడరు. సో ఇది మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారికి నాలెడ్జ్ వస్తుంది, వారు ఇంకొకరు చెప్పగలుగుతారు. సో వారి కుటుంబానికి మీరు మేలు చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి.